మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. ఏ రాజును సేనా బలము చేత రక్షించబడ్డాడు. 33వ కీర్తన 16వ వచనం. అవును ప్రియులరా, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సంరక్షణ లేకుండా ఈ లోకంలో మనము ఎన్ని రకాలైనటువంటి రక్షణ సంబంధమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నా సరే ఎవరు కూడా రక్షింపబడలేరు అని అంటున్నాడు. అందుకనే ఏ రాజు కూడా తన యొక్క సేనలు ఉన్నా సరే రక్షింపబడలేడు. అవును, మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు సౌలు రాజు దావీదును పట్టుకోవాలనేటువంటి ఆలోచనతో 3000 మంది తన యొక్క సైన్యాన్ని వెంటబెట్టుకొని హకీలా మన్యంలోనికి వచ్చాడు. దావీదును వెతికిన తర్వాత ఆ రాత్రి అక్కడ నిద్రపోయినట్లుగా మనం గమనించవచ్చు. ఎలా పండుకున్నారు అని కనుక ఆలోచన చేస్తే సౌలు మధ్యలో పండుకున్నాడు, అతని చుట్టూ అతని యొక్క సైన్యము పండుకొని ఉంది. ఎవరైనా సౌలు దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళందరినీ కూడా దాటుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య పండుకొని సౌలు దగ్గరికి దావీదు వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు. ఆ సౌలు దగ్గర ఉన్నటువంటి ఈటెను, అతని దగ్గర ఉన్నటువంటి మంచినీళ్ళ బుడ్డిని అతను తీసుకొని వచ్చినట్లుగా మనం గమనించవచ్చు పిల్లరా. కాబట్టి అంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య, తన సైన్యము మధ్య సౌలు రాజు పండుకొని ఉన్నప్పటికీ కూడా దావీదు ఎలా వెళ్ళగలిగాడు? ఒకవేళ చంపాలి అని అంటే అక్కడే ఆ ఈటితో పొడిసి చంపవచ్చు, కానీ దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తిని నేను చంపకూడదు, అతనికి ఏ హాని కలుగ చేయకూడదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా అతని ఈటెను నీళ్ళబుడ్డిని తీసుకొచ్చినట్లుగా మనం గమనించవచ్చు. అందుకనే 7వ వచనాన్ని కనుక మనం గమనించినప్పుడు దావీదును అభిషేయును రాత్రివేళ ఆ జనుల దగ్గరికి పోగా సౌలు దండు కొత్తలంలో పండుకొని నిద్రపోవచ్చుండెను. అతని ఈటే అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండరే. ఆ తర్వాత 12వ వచనాన్ని కనుక గమనించినప్పుడు సౌలు తలగడ దగ్గర ఉన్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయి యెహోవా చేత వారందరికీ గాఢ నిద్ర కలుగ చేయగా వారిలో ఎవడునూ నిద్ర మేల్కొనలేదు, ఎవడునూ వచ్చిన వారిని చూడలేదు, జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడు ఒక్కడు కూడా లేడు. అయితే దావీదు దూరముగా వెళ్ళి కొండ మీద నిలిచి ఉభయుల మధ్య చాలా ఎడమ ఉండగా అతడు మాట్లాడుతున్నటువంటి ఆ తర్వాత దావీదు అబ్నేరును కేకల ద్వారా లేపినప్పుడు దావీదు అంటున్నటువంటి మాట, నీకు యజమానుడగు రాజును నీవెందుకు కాపు కాయలేకపోతివి? నీ యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చెరువుకు వచ్చనే, నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే అని చెప్పి అక్కడ ఇంకా మాట్లాడుతూ రాజు యొక్క ఈటె ఎక్కడనున్నదో చూడము, అతని తలగడనున్న నీళ్లబుడ్డి ఎక్కడనున్నదో చూడము అని పలికెను. కాబట్టి దేవుడు వారికి గాఢ నిద్రను కలుగ చేసినట్లుగా మనం గమనించవచ్చు. దావీదు ఆయన దగ్గరకు వెళ్ళి ఆ నీళ్లబుడ్డెను ఈటెను తీసుకొని వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా గాఢ నిద్రలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏ రాజును సేనాబలం చేత రక్షించబడడు. కాబట్టి మనము నమ్ముకొనవలసినది యెహోవా దేవుణ్ణి మాత్రమే, కానీ మన యొక్క సేనను కాదు, సేనకున్నటువంటి బలము కాదు. కానీ ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని కాచి కాపాడుతూ ఉంటాడు. అందుకనే దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట 3వ కీర్తనలో మాట్లాడుతూ, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును, 10,000 మంది దండెత్తి నా మీదికి మోహరించినను నేను భయపడను. కాబట్టి మనం ఆధారపడవలసింది మన సంరక్షకుడైనటువంటి యెహోవా దేవుని మీదే మనం ఆధారపడాలి. కానీ మనకున్నటువంటి ధనం మీద కానీ, మనకున్నటువంటి అధికారం మీద కానీ, మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల మీద కానీ ఆధారపడితే అవేమీ కూడా రక్షించలేవు అనేటువంటి సత్యాన్ని ప్రభు ఇక్కడ బయలుపరుస్తున్నాడు పిల్లలు. దావీదుకున్నటువంటి నిత్యము అంటున్నాడు, నాకు యెహోవా ఆధారమే, కాబట్టి నేను ఆయన ఆధారం చేసుకున్నాను, కాబట్టి 10,000 మంది దండెత్తి మోహరించినా నేను ఏమాత్రము కూడా భయపడను, ఎందుకంటే యెహోవాయే నాకు ఆధారం. కాబట్టి మనం ఎవరిని ఆధారం చేసుకుంటున్నాం? సౌలు తన యొక్క 3,000 మంది సైన్యం మీద ఆధారపడ్డాడు, కానీ ఏ ఒక్కరు కూడా అతనిని రక్షించలేనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ దావీదైతే దేవుని ఆధారం చేసుకున్నాడు, కాబట్టి ఎవరు కూడా అతన్ని ఏమీ చేయలేనటువంటి స్థితి. కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా మనం కూడా ప్రభు మీద ఆధారపడదాం. దావీదు భక్తుడు అన్నట్టుగా యెహోవాయే నాకు ఆధారము, 10,000 మంది దండెత్తి వచ్చినా నేను ఏమాత్రం కూడా భయపడను, చక్కగా నిద్రపోయి మేల్కొంటాను. కాబట్టి వాక్య ధ్యానం ద్వారా ప్రభు మీద ఆధారపడి ధైర్యంగా మనం జీవిద్దాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి.
ఏ రాజు తన యొక్క సేనాబలం చేత రక్షించబడిన ప్రభు, దీన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. దావీదుని మాకు మాదిరిగా ఉంచారైనా, సౌలుని మాదిరిగా ఉంచారైనా. సౌలు అంతమంది సైన్యాన్ని పెట్టుకున్నా దావీదు అక్కడికి వెళ్ళగలిగాడు ప్రభువా. కారణం ఏంటంటే మిమ్మల్ని ఆధారం చేసుకున్నాను ఆయన. కాబట్టి మేము కూడా ఆధారం చేసుకుని మిమ్మల్ని ఈ లోకంలో కొనసాగే కృపను మా అందరికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.